కోసం కేటాయించిన బేస్మెంట్ మొత్తం ఫర్నిచర్ డంప్ చేశారని దానివల్లే మంటలు అదుపు చేయడానికి టైం పడుతుందన్నారు ఫైర్ ఆఫీసర్. మంటలు చెలరేగిన ప్రదేశానికి వెళ్లడానికి చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు. లోపల చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నాలు సాగుతున్నట్టుగా చెప్పారు. బేస్మెంట్స్ లో యాక్చువల్ గా ఇట్ ఈస్ ఫర్ పార్కింగ్ ఓన్లీ అండి. మన రూల్స్ మన గైడ్ లైన్స్ చాలా దాని మీద స్పష్టంగా ఉన్నాయి. బేస్మెంట్స్ ఇస్ ఓన్లీ ఫర్ పార్కింగ్ వేస్. కానీ ఇక్కడ చూస్తే బేస్మెంట్స్ మొత్తం ఫస్ట్ బేస్మెంట్ అండ్ సెకండ్ బేస్మెంట్ మొత్తం సమాన్ వేసి ఉంది. కొత్త ఫర్నిచర్, పాత ఫర్నిచర్ తయారు చేసేది సామాగ్రి ఐటమ్స్ అన్ని పెట్టుకున్నారు. అది కాకుండా మనకు ఇప్పుడు మెయిన్ ఛాలెంజ్ ఏమైంది, బేస్మెంట్ లో ఎంటర్ అవ్వడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి స్టేర్ కేస్ బ్యాక్ సైడ్, ఇంకా ఈ బిల్డింగ్ వెనుక ఒక ర్యాంప్ ఉంది. ఆ మొత్తం కూడా ఈ చెత్త సామాన్ కొత్త ఫర్నిచర్ తో మొత్తం ప్యాక్ అయింది. కానీ లాస్ట్ 3-4 అవర్స్ నుంచి ఇది చేస్తే వెనుక ఫైర్ దాదాపు మన కంట్రోల్లో వచ్చేసింది. బేస్మెంట్ లో కొంతవరకు ఉంది, అది కూడా మనం చాలా తొందరగా కంట్రోల్ చేయగలుగుతాము. కొంతమంది మాకు తెలిసిన ప్రకారం దే ఆర్ స్టిల్ నాట్ అకౌంటెడ్ ఫర్. వచ్చే సమాచారం ప్రకారం 3-4 కావచ్చు. ఇక్కడ ఈ బిల్డింగ్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు ఎవరు ఉన్నారో దాంట్లో ఒకరు పిల్లలు కావచ్చు, 2 లేడీస్, 1 జెంట్స్ కావచ్చు, వాళ్ళు అంటున్నారు. మాకు కూడా అదే తెలిసింది. వాళ్ళ కోసం మేము ప్రయత్నం చేస్తాను. బిల్డింగ్ ఒకటి సేఫ్ చేయకుండా ఈ హ్యూమన్ లైఫ్ ని ఎవరో లోపల 3-4 ఉన్నారు వాళ్ళని ముందుగా బయట తీసుకురావటానికి అది మనము మెయిన్ ప్రయారిటీ ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. నాంపల్లి ఫర్నిచర్ షాప్ లో మంటలైతే అదుపులోకి వచ్చాయి. కానీ పొగ మాత్రం తగ్గలేదు. 8 గంటలుగా ప్రయత్నిస్తున్నా కంట్రోల్ కావడం లేదు. దాంతో లోపలికి వెళ్లలేకపోతున్నారు ఫైర్ సిబ్బంది. ఫర్నిచర్ షోరూమ్ లో చిక్కుకున్న 5గురి ఆచూకీ తెలియలేదు. గంటలు గడుస్తున్న కొద్దీ ఆ కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నాయి కుటుంబాలు. తమ వారి జాడి చెప్పాలంటూ అధికారులను కోరుతున్నారు. భవనం కింద 2 సెల్లార్లున్నాయి. మొదటి సెల్లార్లో ఫర్నిచర్ కు సంబంధించిన మెటీరియల్ ను డంప్ చేశారు. అదే సహాయక చర్యలకు ఇబ్బందిగా మారింది. ఇందులో పనిచేసే కార్మికులు కూడా 2వ సెల్లార్లో ఉన్నారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. లోపలికి వెళ్లేందుకు మరో 2 గంటలు పట్టొచ్చని చెబుతున్నారు. యజమానిపైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. భవనం లోపల మొత్తం 5గురు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. వాచ్మెన్ కుటుంబంలోని 2 చిన్నారులు, 7 ఏళ్ల అఖిల్, 11 ఏళ్ల ప్రణీత్ భవనంలోనే ఉండిపోయారు. పనిపై బయటకు వెళ్లినటువంటి తల్లిదండ్రులు లక్ష్మి, యాదయ్య షాప్ దగ్గరకు చేరుకున్నారు. తమ పిల్లలను కాపాడాలని వేడుకుంటున్నారు. గోదాంలో పనిచేసే ఇంతియాజ్, డ్రైవర్ సయ్యద్ హబీబ్ కూడా భవనంలోనే చిక్కున్నట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే రోబో ఫైర్ మిషన్ ను రప్పించారు. స్కై లాడర్ తో పై అంతస్తుల గ్లాసులను బ్రేక్ చేసి మంటలను అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటు సెల్లార్ చుట్టూ కూడా ఏర్పాటు చేసినటువంటి రేకులు అలాగే అడ్డుగోడలను జేసీబీలతో తొలగించి ముందుకు వెళ్లారు సిబ్బంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు.